రైతు సోదరులందరికీ ముఖ్యంగా జూన్ జూలైలో నా ప్రోటోకాల్ వాడిన తోటలో ఉన్నామండి. జూన్ జూలైలో మనకు ఫ్లవరింగ్కి వదిలారు రైతు. ఆ రైతు వదిలిన తర్వాత మన ప్రోటోకాల్ వాడారు రైతు. నేను చెప్పిన గైడెన్స్ మనం స్టార్టింగ్ నుండి జూన్ జూలైలో మన పూతలు వచ్చాయి. జూన్ జూలై అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, అంటే జూన్ ఆఖరిలో జూన్ 15th నుంచి మనకు కాపు వదిలారండి రైతు. జూన్ జూలైలో మనకు ఫ్లవరింగ్ రావడం జరిగింది. కావున డిసెంబర్కి కటింగ్ పడే విధంగా, ఎందుకంటే డిసెంబర్లో మంచి రేట్లు ఉంటాయని రైతు నమ్మకం, అలాగే నా నమ్మకం కూడా. అలాగే అప్పుడు కాపు వదిలిన తర్వాత మన కాపు కూడా మనం చెట్టు చూడండి మనకు ఎంత బాగున్నాయి, కాయ షైనింగ్ కానీ కాయ క్వాలిటీ కానీ. నేను నా ప్రోటోకాల్ వాడిన రైతుల తోటలో ఉన్నాను. అలాగే ఈ కాయలు చూడండి మనం ఎంత సైజ్ తెచ్చామనేది. అలాగే మనం ఆ టైంలో జూన్ జూలై టైంలో వర్షాలు పడే టైంలో కూడా మేము కాపుకి బెట్టకు గురి చేసి మన కాపు తెప్పించడం జరిగింది. మీరు వీడియోలో చూడండి, కాయలు కూడా నేను చూపిస్తాను. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే జూన్ జూలైలో వచ్చిన కాయలు ఇప్పుడు ఈ సైజులో ఉన్నాయండి. ఈ సైజులో ఉన్న పెద్ద జామకాయ సైజు ఉన్నాయి. వీటిని మనం ఎలా యాజమాన్యం చేయాలి, ఎటువంటి మందులు వదలాలి, ఈ టైం నుంచి మనకు మంగు అనేది కూడా స్టార్ట్ అవుతుంది. కావున మంగు టైంలో కూడా మంగు కూడా స్ప్రే చేసుకోవాలా. అలాగే ఎటువంటి వ్యాధులు వస్తాయి, మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది కూడా మీరు వీడియోలు చూడండి. ముఖ్యంగా ఈ మనకు త్రిప్స్ యాజమాన్యం కూడా మనకు ఉండాలండి. ఎందుకంటే త్రిప్స్ అనేది ఈ టైంలో మనకు రసాన్ని పీల్చడం వల్ల మన కాయల మీద కార అలాంటివి నల్లి ఇవన్నీ రసం పీల్చడం వల్ల మన కాయల మచ్చలు కూడా ఏర్పడతాయి. కావున ఈ టైంలో మనకు కంపల్సరీ సూపర్ కామడారు, పెగాసిస్, డైఫెన్థ్రాన్ కాంబినేషన్తో రోకో కానీ, లేకుంటే షాఫ్ కానీ, బ్యాబిస్టిన్ కానీ, లేకుంటే జోల్ గ్రూప్ రఫ్కనుజోల్ కానీ డెఫ్కనుజోల్ కాంబినేషన్తో స్ప్రే చేసుకుంటే మనకు కాయ. అలాగే ఈ కాయ సైజు ఉంది కదండి, ఇంకా దీనికంటే కొద్దిగా పెద్ద గోలి సైజు ఉన్నప్పుడు మనం పొటాషియం కాంబినేషన్తో ఎంఎస్కే లీటర్ నీటికి 3 grams చొప్పున మనం స్ప్రే చేసుకోవడం వల్ల మన కాయ క్వాలిటీ కానీ కాయ షైనింగ్ కానీ నేను చూపించిన వీడియోలో చూడండి. కాయ షైనింగ్ ఎంత బాగుందో మీరు గమనించినట్లయితే, ఇలా కాయ ఎంత బాగా షైనింగ్ ఉంటే మనకు కాయ క్వాలిటీ కూడా. అలాగే డిసెంబర్లో మనం కటింగ్ పెట్టే విధంగా, ఎందుకంటే డిసెంబర్లో మనకు మార్కెట్ ప్రైస్ ముఖ్యంగా మనకు మ్యాక్సిమం అంటే 30 నుంచి 35,000 ఉంటుందండి టన్ ప్రైసు. మనకు అంత వచ్చినా కూడా మనకు పెట్టుబడిలో మనకు వర్కౌట్ అవుతుందని నేను ముందుగానే జూన్ జూలై ఆ టైంలో నేను కాపు వదిలిచ్చాను. చూడండి కాపు కూడా మనకు ఎంత బాగా పట్టుకుందో. ఆ టైంలో వర్షాలు పడినా కూడా ఒక 15 రోజులు మేము బెట్టకు గురి చేసి మేము పంట కాపు పెట్టించడం జరిగింది మన రైతుకి. మీరు గమనించండి వీడియోలో. ఆ టైంలో స్ప్రే చేయించాము. అలాగే పూత మందులు కానీ. ఇంకోటండి 15 daysకి ఒకసారి, 15 రోజులకు ఒకసారి మేము 15 నుంచి 20 రోజులకు ఒకసారి మేము స్ప్రే చేయించడం జరిగింది. ఇవి డిసెంబర్లో కటింగ్ అవుతాయండి మా రైతు. నేను నా ప్రోటోకాల్ వాడిన రైతుల తోటలో ఈరోజు ఉన్నాను, మీకు చూపిస్తున్నాను కాయలు కూడా. ఆ టైంలో మేము డిసెంబర్కి ఎలాగైనా మేము డిసెంబర్ కానీ, డిసెంబర్ 1st week కానీ, లేకుంటే జనవరి 1st week కానీ డిసెంబర్లో కటింగ్ విధంగా చేస్తానండి. ఎందుకంటే ఆ టైంలో మనకు ప్రైసెస్ అనేది నార్మల్గా 30 నుంచి 35,000 వరకు ఉంటాయండి. ఆ టైంలో అంతున్నా మనకు వర్కౌట్ అవుతాయండి. ఈ చెట్లు కూడా మనకు మీరు చూసినట్లయితే చిన్న చెట్లేనండి. మీరు గమనించినట్లయితే మ్యాక్సిమం అంటే 4 to 5 years ఉంటాయి అంతే చెట్లు. మీరు గమనించండి. కాపు కూడా మనకు గమనించినట్లయితే చెట్టు కంటే కెపాసిటీ కంటే మనం ఎక్కువగానే పండించాం. అలాగే మన రైతు కూడా నా ప్రోటోకాల్ వాడాడు. అలాగే చీని రైతులు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు నా ప్రోటోకాల్ వాడాల్సిన రైతులు కూడా మనల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇంకోటండి, చాలామంది రైతులు చేసేది ఏంటంటే తప్పుదాలు ఎక్కువ ఎవరినైనా నమ్మండి, బట్ ఏమంటే పెట్టుబడి కూడా మీరు చూసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మార్కెట్ రేట్లు కూడా మనకు అనుగుణంగా లేవు. చీనీ రైతులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. దయచేసి మార్కెట్ ప్రైస్కి అనుగుణంగా మన మందులు కూడా స్ప్రే చేసుకోవాలా. ఊరికే లక్షలు పెట్టుబడి పెట్టేసి మీకు మార్కెట్ రేట్ లేకపోతే మీకు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. కానీ కాయలు మాత్రం క్వాలిటీ మాత్రం అస్సలు తగ్గనీకండి. ఎప్పుడైనా సరే మనం కాయ పెద్ద గోలి సైజు ఉన్నప్పుడే మనము పొటాషియం సైనైట్ అని దొరుకుతుందండి, ఎంఎస్కే 3 అసటిక్స్ వాళ్ళది. అది మనం స్ప్రే చేసుకుంటే కాయ షైనింగ్ అని. అలాగే తర్వాత న్యూట్రిక్స్ రెడ్ అనేదండి, న్యూట్రిక్స్ రెడ్ మన పొటాషియం సల్ఫర్ ఉంటుంది దాంట్లో మనం స్ప్రే చేసుకోవడం వల్ల మనకు షైనింగ్ కానీ కాయ క్వాలిటీ కానీ అలానే ఉంటుంది. అలాగే ఈయన కూడా నేను చెప్పిన ప్రోటోకాలే వాడానండి. చూడండి మీరు కాయలు కూడా మనకి ఎంత షైనింగ్ ఉన్నాయో. ఇవి డిసెంబర్లో మనకు కటింగ్ పడతాయండి. అప్పుడు మన మార్కెట్ ప్రైస్ ఉంటుందని నేను జూన్ జూలైలో మనము కాపు వదిలించడం జరిగింది. రైతు కూడా మన గైడెన్స్తోనే మనం ఫాలో అవుతాడండి. అలాగే మనం చెప్పిన స్ప్రేయింగ్లే వాడతాడు. అలాగే నేను తీసిన యూట్యూబ్ వీడియోలో కూడా ఈయన చూస్తారు, నా కాంటాక్ట్లో అవుతారు. అలాగే రైతు కూడా క్వాలిటీ కూడా చూడండి కాయలు ఎలా ఉన్నాయో. మనం కాయలు కూడా బాగా షైనింగ్ చూడండి. త్రిప్స్ డ్యామేజ్ కూడా తక్కువగా ఉంది. అలాగే మైట్స్ కానీ ఇన్ఫెస్టేషన్ కానీ తక్కువగా ఉంది. నేను నా ప్రోటోకాల్ వాడిన రైతు తోటలో ఉన్నాం మనము. గమనించండి చూడండి.
కావున ప్రతి రైతుకి చీని రైతుకి నేను ఒకటే చెప్పేది ఏంటంటే ప్రోటోకాల్ మనం కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా మనము ఫాలో అవ్వాలి. ఎందుకంటే ప్రోటోకాల్ లేకపోతే మనం ఎంత పెట్టుబడి పెట్టినా మన కాయలు సైజ్ తెచ్చుకోకపోయినా అలాగే కాయ షైనింగ్ అన్నీ ఒకటే లెవెల్లోనే ఉన్నాయి. చూడండి కాయలు మీరు ఏడైనా గమనించండి, ఒకటే లెవెల్లోనే ఉన్నాయి. ప్రతి ఒక్క కాయ మీ వీడియో చూసినట్లయితే ప్రతి ఒక్క కాయ ఒకటే లెవెల్లోనే ఉంది. ఓకేనా, చూడండి ప్రతి కాయ గమనించినట్లే పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్నాయి మనకు ప్రోటోకాల్ వాడిన రైతు తోటలో. నేను దీనికి డ్రిప్ షెడ్యూల్ అలాగే ఫర్టిలైజర్ షెడ్యూల్ ఏమేమి పెట్టాను అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అడగండి ఎవరన్నా కావాలనుకుంటే. జూన్ జూలైలో పెట్టిన కాపు రైతులకు కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి. జూన్ జూలైలో పెట్టిన రైతులకు కూడా మనకు యూజ్ అవుతుంది. జూన్ జూలైలో పెట్టిన రైతులకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ టైంలో మనకు మంగు అనేది వస్తుంది కావున మంగుకు మనం కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే మంగుకు మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే కాయ క్వాలిటీ తగ్గుతుంది. అలాగే మార్కెట్లో కూడా మన కాయలు మనకు అనుకున్న ధర కూడా ఇవ్వరండి ఈ వ్యాపారస్తులు. కావున కాయ మంగు లేకుండా కంట్రోల్ చేసి చూడండి. నేను రైతుకి తోటలో చూడండి మనకు మంగు లేదు, కాయలు ఈ సైజులో ఉన్నాయి. చూడండి మీరు గమనించగలరు. కాయ క్వాలిటీ చూడండి. ముఖ్యంగా నేను చెప్పిన ప్రోటోకాల్ వాడిన రైతు తోటలో కాయలు కూడా మనకు షైనింగ్ చూడండి, ఫినిషింగ్ కూడా అట్లే ఉంటే కంపల్సరీ డిసెంబర్కి నేను కటింగ్ పెట్టేలాగా నేను డ్రిప్ షెడ్యూల్ కానీ ఫర్టిలైజర్ షెడ్యూల్ కూడా నేను మెయింటైన్ చేస్తూ ఉన్నాను. కావున రైతులు కూడా అందరి మాటలు నమ్మి మోసపోకండి. ఎందుకంటే మనం తక్కువ పెట్టుబడే మనం ముఖ్యమైన ధ్యేయం అండి. తక్కువ పెట్టుబడితోనే మేము అధిక దిగుబడి సాధించడానికి కూడా ఎంతో మగ్గు చూపుతా ఉన్నాం. దయచేసి రైతులు కూడా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. దయచేసి మంగ్ అనేది స్ప్రెడ్ కాకోకుండా మీరు చూసుకోవాలని కూడా అనుకుంటున్నాను ఈ టైంలో. ఎందుకంటే నవంబర్ టైంలో మనకు మంచు కురిసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. దయచేసి రైతులు కూడా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కావున మీరు చూసినట్లయితే కాయ షైనింగ్ కానీ, కాయ త్రిప్స్ డ్యామేజ్ కానీ, కాయ క్వాలిటీ కానీ మనకు ఎలా ఉందో చూడండి. గమనించగలరు. కావున ప్రతి ఒక్క చిన్ని రైతు అలాగే తోటి రైతులకు కూడా జూన్ జూలైలో కాపు పెట్టిన రైతులకు కూడా ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి రైతులు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోటి రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అన్ని రకాల పంటల గురించి మీకు ఎటువంటి సందేహాలున్నా ఈ అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్స్ ఛానల్ మీకు అందుబాటులో ఉంటుంది. కొత్తగా ఫార్మింగ్కి వచ్చేవాళ్ళు అలాగే మీరు కొత్తగా ఫార్మింగ్కి వచ్చేవాళ్ళు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా మీకు అర్థమవుతుంది. చూడండి అసలు కాయ క్వాలిటీ కూడా అసలు వ్యాపారస్తులు కూడా మనకు పేరు పెట్టే విధంగా పోకుండా అంత క్వాలిటీ మెయింటైన్ చేశామండి. రైతు కూడా మనం చెప్పిన ప్రోటోకాలే టైంలో కూడా స్ప్రేయింగ్ చేశాడు. మన కమిట్మెంట్ అలా ఉంటుందండి. మనం ఫార్మర్కి ఇచ్చినామంటే కమిట్మెంట్ కంపల్సరీ తోట అయిపోయేంత వరకు మనమే ఫాలో అవుతాడు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు గమనించినట్లయితే మీకు ఎటువంటి సందేహాలు ఉన్న చీనీలో ఈ సమస్య కావున చీనీలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు నన్ను కామెంట్ అడగండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోట రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటాను. మన ప్రతి చీనీ రైతుకు కూడా వీడియోలు షేర్ చేయండి, నా వీడియోలు. ఎందుకంటే మనం రైతుకు అర్థమయ్యే విధంగా అలాగే తక్కువ పెట్టుబడితోనే మనం అధిక దిగుబడి సాధించడం అనేది మన ముఖ్యమైన ధ్యేయం అండి. కావున చీనీ రైతుకు కూడా మీరు వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మన చీనీ రైతులకు కూడా మీరు పూర్తిగా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీరు చాలామంది ఫోన్స్ కాల్ చేస్తున్నారు. మీకు కంప్లీట్గా నేను త్వరలోనే మీకు అందుబాటులోకి వస్తాను. అలాగే జూమ్ మీటింగ్స్ కూడా మీకు దగ్గరలో కండక్ట్ చేస్తున్నాం ఫార్మర్స్కి. ఎటువంటి సందేహాలున్నా మీరు దాంట్లో అడగండి, మీకు కంపల్సరీ రిప్లై వస్తుంది. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.